నీ భార్య ఏమైనా చేస్తుంది. ఆపండి అత్తయ్య. అనవసరంగా నిందలేశారంటే ఊరుకోను. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకు సుమంగళి. నువ్వేం బాధపడకమ్మా. అలాంటి వాళ్ల మాటల్ని మీ అత్తయ్య నమ్మదులే. వదిన నమ్మకపోతే నా ప్లాన్ అంతా వేస్ట్ అవుతుందే. ఇప్పుడెలా? వసుగారు, యూ డోంట్ వరీ. అత్తయ్యలా అమ్మ అపార్థం చేసుకోదు. అమ్మయ్యా, నా ప్లాన్ సక్సెస్. ఈ నగలు నువ్వే తీసుకో. అదేంటత్తయ్య? ఇవి ఎవరివో వాళ్ళ దగ్గరే ఉండాలి. మీ నగలత్తయ్య. వీటిని నేను మా అత్తయ్య గారి దగ్గర తీసుకోలేదు. కోడల దగ్గర నగలు లాక్కున్నానన్న అపవాదం నాకు వద్దు. వాళ్ళన్న మాటల్ని నువ్వు నమ్ముతున్నావా జయంతి? నేను నమ్మినా నమ్మకపోయినా మాటైతే బయటకొచ్చింది కదా. ఆ మాట నేనెవరితో అనలేదత్తయ్య. దయచేసి ఈ నగలు మీ దగ్గరే ఉంచుకోండి. నావి కానివి నా దగ్గర వద్దు. వసుగారు మీకే ఇచ్చారు కదమ్మా. కోడలికి అత్తగారు నగలివ్వటం ఆచారం. కోడలి నగలు అత్తగారు తీసుకోవటం అగౌరవం. కోడలి దగ్గర నేను తల ఎత్తుకోవాలంటే ఈ నగలు నా దగ్గర ఉండకూడదు. ప్లీజ్ అత్తయ్య, ఎవరో ఏదో అన్నారని. వద్దని ఒకసారి చెప్తే అర్థం కదా నీకు?
నేనేనాడైనా ఈ నగలు కావాలని అడిగానా? నగల కోసం నీ దగ్గర ముష్టెత్తానా? దేహి అని చేతులు చాచానా? నీ అంతటా నువ్వే ఇచ్చావు. ఇప్పుడు నువ్వే నన్ను... జయంతి, వద్దండి, నాకే నగలొద్దు. వీటిని నా దగ్గర పెట్టుకుని నేను అవమానాలు పడలేను. చిన్నాళ్ళు గౌరవంగా బ్రతికాను, ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోలేను. నా గురించి మంచిగా మాట్లాడితే పర్వాలేదు గాని చెడుగా మాట్లాడితే నేను సహించలేను. అది బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా. అమ్మా వసు, మీ అత్తయ్య కోపంగా ఉంది. ఇప్పుడు ఏం చెప్పినా వినదు. ఆ నగలు నీ దగ్గరే పెట్టుకో. తీసుకో అమ్మా, పర్వాలేదు. మీ అత్తయ్య ఏమనుకోదు. నేను చెప్తున్నాను కదా. తీసుకోమ్మా, పర్లేదు. వసు అక్కకి బాగైంది. థ్యాంక్స్ ఆంటీ. కోడల దగ్గర నగలు లాక్కున్నానన్న అపవాదు నాకు వద్దు. వద్దని ఒకసారి చెప్తే అర్థం కదా నీకు?
సారీ అండి. ఎందుకు? నా వల్ల మీకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తుంది. సమస్య మీలో లేదండి, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేని మనుషుల్లో ఉంది. ఎందుకండి నాకే ఇలా జరుగుతుంది? అత్తయ్య గారు నా పట్ల పాజిటివ్గా ఉంటున్నారని సంతోషించే లోపు ఈరోజు ఈ గొడవ. నేనెందుకు అలా అనుమానిస్తానండి? అందరి ముందు ఎందుకు అత్తయ్యని తక్కువ చేస్తాను? వాళ్ళతో నేను ఏ విషయమూ చెప్పలేదండి. మీరు చెప్పలేదు, ఎవరో కావాలని చెప్పారు. నిజంగానే నేను చెప్పలేదండి. నేను నమ్ముతున్నానండి. కానీ అత్తయ్య నమ్మట్లేదు. నేనే కావాలని చేశానని అంటున్నారు. అమ్మ తెలియక అంటుంది. నిజం తెలిసిన రోజు అంతా సద్దుమణుగుతుంది. ఎప్పటి నుండో కూడా అత్తయ్య అంటే నాకెంతో గౌరవం. మా అమ్మ ఎంతో, అత్తయ్య కూడా నాకు అంతే. అలాంటి మనిషిని కలలో కూడా అవమానించను. నాకు తెలుసండి, ఏదో ఒక రోజు అమ్మ కూడా తెలుసుకుంటుంది. అత్తయ్య ఈ నగలు తిరిగి ఇవ్వటం చాలా బాధగా ఉంది. ఇవి అత్తయ్యకి చెందాల్సిన నగలు. అత్తయ్య పెట్టుకుంటే చూడాలని ఆశగా ఉంది. తప్పకుండా ఆ రోజు వస్తుంది. ఇప్పుడు మీరు బాధపడకండి. ఈ నగలన్నీ జాగ్రత్తగా భద్రపరచండి. నాకు తెలియకుండానే నేనేమైనా తప్పు చేస్తున్నానా అండి? నా వల్ల ఏమైనా పొరపాటు జరుగుతుందా? అత్తయ్యని బాధ పెడుతున్నానా? ఆ గిల్టీ ఫీలింగే వద్దు. మీరే తప్పు చేయలేదు, మీ వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదు. కానీ నా వల్ల అత్తయ్య గారు బాధపడుతున్నారు కదా, అందుకు కారణం నేనే కదా. చూడండి, మీ తప్పేమీ లేదని అమ్మకు తెలిసిన రోజు తనే మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటుంది. అంతవరకు కొద్దిగా ఓపిక పట్టండి. అప్పటి వరకు ఏం జరిగినా మీ మంచికే అనుకోండి. నా వల్ల మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అదేం లేదండి, ఇలాంటి ఇష్యూస్ కామన్. టేక్ ఇట్ ఈజీ. తప్పు మన వల్ల జరిగితే సరిదిద్దుకోవాలి, వేరే వాళ్ళ వల్ల జరిగితే వెయిట్ చేయాలి. నగలు జాగ్రత్త. ఎస్, వావ్, మీ బ్రెయిన్ ఆంటీ. నిన్న అలా చెప్పారో లేదో, ఈ రోజు ఇలా వసు అక్కని బుక్ చేసేశారు. మరి ఈ సుమంగళి పగంటే ఏమనుకున్నావే? ఆ శకుని పగలాంటిదే. నేను పట్టుకున్నానంటే ఏళ్ల నాటి శని పట్టుకున్నట్టే. అవునా అండి? దరిద్రానికి గమ్ము రాసి అంటిస్తే ఎలానో మీరు అలాగే అతుక్కుపోతారు. ఆ? తిట్టావా పొగిడావా? అరే పొగిటేనాంటీ? ఆ? అత్తయ్యకు వసు అక్కపై పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చిందేమో అనుకున్నాను. డే మారేసరికంతా వసు అక్క జాతకమే మార్చేశారు. వసు అక్కపై అత్తయ్య బ్యాడ్ గా ఫీల్ అయ్యేలా చేశారు. ఇది మీకు మాత్రమే సాధ్యమైంది. లేకపోతే ఆ అత్త కోడళ్ళు అన్యోన్యంగా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆ శని నుంచైనా తప్పించుకుంటారేమో, కానీ ఈ సుమంగళ నుంచి తప్పించుకోవటం ఎవ్వరి తరం కాదు. నిజమే ఆంటీ, ఆ విషయంలో మీరు పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఆ శనికే మీరు శని పట్టించగలరు. ఆ రాహుయేతులను మీరే మింగేయగలరు. అసలు మీరు తలుచుకుంటే ఈ భూమి మీద ఎవ్వరూ హ్యాపీగా ఉండరు ఆంటీ. మీలో అంత పవర్ ఉంది. నిజంగానే పొగుడుతున్నావా లేక వెటకారం ఆడుతున్నావా? మిమ్మల్ని ఎందుకు వెటకారం ఆడతాను ఆంటీ?
మీ టాలెంట్ చూసి నేను ఫిదా అయిపోయాను. ఇప్పుడేం చూసావే, ముందు ముందు ఇంకా చాలా ఉంది. వసుని ఇంకా ఇంకా ఏడిపిస్తాను. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటీ? ఆ 7 వారాల నగలు అంటే అవి మీరు తీసుకుంటారా? హ, నేనొక్కదాన్నే కాదే మొద్దు. నువ్వు నేను 50-50 పంచుకుందాం. ఆ, ఆ, ఎలా పంచుకుంటాం? వసు దగ్గర నుంచి అవి కొట్టేద్దాం. ఇంపాసిబుల్ ఆంటీ. హ, ఈ సుమంగళికి అసాధ్యం అంటూ ఏదీ లేదే. మీ అత్తయ్య దగ్గరున్న నగలు వసు దగ్గరికి రప్పించలేదా? అదంటే ఏదో మాటలతో మేనేజ్ చేశారు, కానీ బస్సు అక్క దగ్గర ఉన్న నగలు ఎలా కొట్టేస్తారు? ఏముంది, అచ్చా నగల్లాంటివి గిల్ట్ నగలు చేయిద్దాం. ఆ గిల్ట్ నగలు అక్కడ పెట్టేసి గోల్డ్ నగలు మనం తీసుకుందాం. అమ్మో, ఎవరికైనా తెలిసిపోతే? ఎలా తెలుస్తుంది? చెప్పి దొంగతనం చేస్తామా? దొంగతనం చేశాక చెప్తామా? 3వ కంటికి తెలియకుండానే చేస్తాం. గిల్టు నగలని వసు అక్క పసిగట్టేస్తే? హ, అది పసిగట్టినా వసుకి అవి ఇచ్చింది మీ అత్తయ్య కదా. గోల్డ్ నగలకు బదులుగా గిల్ట్ నగలు ఎందుకు ఇచ్చావని వసు మీ అత్తయ్యను అడుగుతుందా? అడిగి బతుకుతుందా? కరెక్టే ఆంటీ. తేలు కుట్టిన దొంగలా వసు అక్క కామ్గా ఉండిపోతుంది. అది కాదు, ఏదో ఒకరోజు ఆ నగల విషయమే మనమే అందరి ముందు తీసుకొచ్చి వసుతో గిల్ట్ నగలు బయటకు తీయించి అవి గిల్ట్ నగలని చెప్పి వసు గోల్డ్ నగలు కొట్టేసి గిల్ట్ నగలు పెట్టిందని చెప్పి రచ్చరచ్చ చేద్దాం. వసుకి ఏడుపు, మనకు ఆనందమే ఆనందం. వావ్, త్వరగా నగలు కొట్టేద్దాం ఆంటీ. హ్మ్, వసు అక్క ఏడుపు చూడాలని ఉంది. నీకెందుకు, నేనున్నాను కదా. పద పద. ఆ, హ్మ్. ఏంటమ్మా, ఈ విషయం మీకెలా తెలుసు? కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఇలాగే చెప్పుకుంటున్నారా, లేక మా వదిన బలవంతంగా కోడల దగ్గర నగలు లాక్కుందని చెప్పుకుంటున్నారా? కొందరు అలానూ అనుకుంటున్నారు, కొందరు ఇలానూ అనుకుంటున్నారు. ఆ ఆడంగులకి ఈ విషయం గురించి చెప్పిన నాలుక ఎవరంటా అని. ఏమోనమ్మా, ఈ వసునే చెప్పిందని కొందరు అంటున్నారు. నువ్వే చెప్పావని ఆ కమలమ్మ నాతో చెప్పింది వసు. జయంతి, వచ్చారా? రండి. ఏంటి జయంతి కోపంగా ఉన్నావు? కొత్త కోడలు చేసిన పనికి కోపం కాక నవ్వొస్తుందనుకుంటున్నారా? నిన్న తను కాసేపు నా కాళ్ళు నొక్కడం చూసి తనంత మంచిది గొప్పది ఇంకెవరూ లేరు అన్నట్టుగా ఆకాశానికి ఎత్తేశారు కదా. మీ మాటలు విని నేను కూడా తన విషయంలో అపార్థం చేసుకున్నానేమో, అనవసరంగా తన్ని బాధ పెట్టానేమోనని అపోహపడ్డాను. కాని ఆ వసుదంతా పైపై నటనని, మిమ్మల్ని మాయ చేయటానికే అలా మోసం చేసిందని ఈరోజు అర్థమైంది. తన నిజస్వరూపం ఏంటో బయటపడింది. ఇంకా నయం, మీలా నేను కూడా తనని తలపై పెట్టుకోలేదు. ఇప్పుడేమైందని వసును అంతలా ద్వేషిస్తున్నావు? ఇంకా ఏం కావాలండి? ఆ నగలు కావాలని నేను అడిగానా? తనే ఇచ్చింది. ఆ విషయం ఊరందరికీ చెప్పాలా? అందరికీ చాటింపేయాలా? వసు అలా ఎందుకు చెప్తుంది? తను చెప్పకపోతే ఆ అమ్మలక్కలకి ఎలా తెలుస్తుంది? వాళ్ళేమైనా దేవతలా, ఎవరూ ఏమీ చెప్పకుండానే తెలుసుకోవడానికి? నాకు తెలిసి వసు అలాంటిది కాదు జయంతి, వేరే ఎవరో చెప్పుంటారు. అంతేనండి, మీరు కూడా వసు మాయలో పడిపోయారు. అందుకే తనేం చేసినా మీకు తప్పుగా అనిపించట్లేదు. తను బయట వాళ్ల ముందు మీ భార్యని అవమానించింది, నా పరువు తీసింది. తనేదో పెద్ద త్యాగశీలన్నట్టు, నేను స్వార్థపరాలన్నట్టు అందరి ముందు చాటింపు వేసింది. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు జయ. నేను అపార్థం చేసుకోలేదు, మీకే అర్థం కావట్లేదు. ఆ వసు పైకి కనిపించేంత మంచిది కాదు. తను స్వార్థపర్రాలు. మంచి పేరు తెచ్చుకోవాలని ఆశ. అందరూ తనని గొప్పగా చూడాలని, పొగడాలని ఆరాటం. నేనేం తనని
నగలు కావాలని అడగలేదు, సేవలు చెయ్యాలని అడగలేదు. నా కొడుకు నిర్లక్ష్యం చెయ్యొద్దు, వాడి విషయంలో బాధ్యతగా భార్యగా ఉండమని మాత్రమే చెప్పాను. తను మనసులో ఏదీ పెట్టుకోదు అని మీరే అన్నారు కదా, అందుకే ఈరోజు అందరి ముందు నా పరువు తీసి తన పగ తీర్చుకుంది.